SBI న్యూస్ ఛానల్ కి స్వాగతం. తాండూరు పట్టణ ప్రజలు మరియు అదేవిధంగా చుట్టుముట్టున్నటువంటి గ్రామ ప్రజలకు ముందుగా లాల్ నీల్ సలాంలు తెలుపుతూ ఏప్రిల్ 14 రోజున జరిగేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతికి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, యూత్ అందరి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ తరలి రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు అని మనము చెప్పాలి. దీనిలో భాగంగా విచ్ఛిన్నం చేసే శక్తులు కొన్ని ఉంటాయి, వాటికి మనం దూరం చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మనకు ఆల్రెడీ భారత రాజ్యాంగం ఇప్పటికే ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు మారుమోగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విచ్ఛిన్నం చేసే శక్తుల వెంట మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా రేపు మనను అడిగేవాడే ఉండడు. కాబట్టి దయచేసి యూత్ కానీ, మేధావులు కానీ, మిగతా ఇతర సంఘాలు కానీ అందరూ ఆలోచించాలి. మనం అందరం కూడా పెద్ద ఎత్తున రేపు జరగబోయేటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను అన్ని ప్రజా సంఘాలు, మేధావులు అందరం కలిసిమెలిసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని, విద్యార్థి సంఘాలు కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రేపు జరిగేటువంటి జయంతిని ఖచ్చితంగా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వగలుగుతాం. రోజు దళిత ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. తాండూరు పట్టణంలో నిర్వహించే అంబేద్కర్ జయంతి భారత రాజ్యాంగాన్ని రక్షించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మేధావులు, యువకులు, ప్రజలందరికీ ఏదైతే ఉదయం గ్రామాలలో నిర్వహించి ఏదైతే సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ప్రజా సంఘాలు అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అంటరానితనానికి, అదేవిధంగా కుల వీక్షకు వ్యతిరేకంగా తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా మన ఈ యొక్క జయంతి కార్యక్రమం ఏప్రిల్ ఏదైతే చివరి వరకు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రజా సంఘాలు కానీ, గ్రామాలలో ఉన్నటువంటి యువకులు కానీ, మేధావులు కానీ, చదువుకున్నటువంటి విద్యావంతులందరికీ ఈ యొక్క జయంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అది బీజేపీ ప్రభుత్వం ఎవరైతే అంబేద్కర్ ఆశయాలను, అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏదైతే సమాధి చేయాలనుకున్న వాళ్ళే ఈరోజు దండేసి దండం పెట్టి అటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని గిట ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈ యొక్క జయంతిని విస్తృతంగా గ్రామాలలో ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా అక్కడ ఉన్నటువంటి యువకులు, చదువుకున్నటువంటి మేధావులందరికీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది, బోధించవలసినటువంటి అవసరం ఉంది. మానవుల యొక్క జీవిత చరిత్రలు ఈరోజు కనుమరుగు చేస్తున్నటువంటి వాళ్లకు ఒక చెంపపెట్టుగా మనం అందరం గిట బోధించి ఈ యొక్క రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఈ యొక్క మానవుల యొక్క ఆశయాలని కొనసాగించడం కోసం అన్ని ప్రజా సంఘాలుగా కృషి చేయాలి. అందుకే తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పెద్ద ఎత్తున ప్రజలందరికీ పాల్గొని ఏప్రిల్ 14న ఏదైతే అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని పోరాడదాం, మతోన్మాదానికి వ్యతిరేకంగా రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు దళిత ప్రజా సంఘాలు మరియు మైనార్టీ సంఘాలు అన్నీ కలిసి ఒక ప్రకటన చేయడం ఏమనగా 14 ఏప్రిల్ నాడు మన రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. దీంట్లో భారతదేశ పౌరులు కుల మతాలకు అతీతంగా అందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథమైన, కానీ భారతదేశం మొత్తాన్ని కలిపి ఒక గ్రంథం లాంటి ఒక రాజ్యాంగాన్ని రాసించిన మన రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని మనం అందరం కలిసి దీన్ని మనం చేసుకుంటే ఒక పండుగ విజయవంతం చేయాలని అందరిని కోరుతూ, ఇది ఒకటి ఏంటంటే ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఎట్లయితే అందరికీ కలిపి భారతదేశం కలిపి ఎట్లున్నదో, ఎట్లయితే రిపబ్లిక్ దినోత్సవం ఎట్లయితే కలిసి చేసుకుంటామో, ఇక బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని కూడా మనం అందరము అది చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక
మైనార్టీ సోదరులు కానీ, దళిత సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, ప్రతి ఒక్క ప్రజాస్వామికవాదులు అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయగలరు.